చక్కగా కరకరలాడుతూ చికెన్ పీస్లా అనిపించే గోబీ 65లో కొంచెం పచ్చిమిర్చితో తడక వేసిన తర్వాత ఆ టేస్ట్ ఉంటుందండి, అద్భుతంగా ఉంటుంది. అలాంటి గోబీ 65ని నేను ఎలా చేశాను మీకు కూడా చూపిస్తాను. ఈ గోబీ 65లో ఇలా లెమన్ స్క్వీజ్ చేసుకొని కెచప్తో, ఇంకా ఆనియన్ మిస్ అయిందనుకోండి, ఆనియన్ నంచుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ రెసిపీని నేను ఎలా చేస్తానో, ఏ ఇంగ్రీడియంట్స్ వేస్తానో మీకు కూడా చూపించేస్తాను. నా వీడియోనైతే కంటిన్యూస్గా చూసేయండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షేక్స్ వరల్డ్. ఈరోజు నేను క్యాలిఫ్లవర్ 65 అయితే ఎలా చేస్తున్నానో చూపించేస్తాను. అదేమన్నా పెద్ద ఐటమ్ అనుకుంటున్నారు, కాదండి, ఇది అందరికీ తెలిసిన ఐటమే. కానీ మా ఇంట్లో ఈరోజు ఈవినింగ్ స్నాక్స్కి అయితే ఇది ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఎలాగో ప్రిపేర్ చేస్తున్నాను కదా అని చెప్పి వీడియో కూడా షూట్ చేస్తున్నాను అనమాట. క్యాలిఫ్లవర్ అసలు ఎందుకు తీసుకొచ్చామంటే, మా బుడ్డదానికి అయితే హెల్త్ బాగాలేదు. హాస్పిటల్కి వెళ్ళి వస్తూ దారిలో అయితే కనిపించాయి. చాలా పెద్దగా ఉన్నాయి. సరే, చాలా బాగా కనిపిస్తున్నాయి, చూడటానికి మల్లెపూలాగా తెల్లగా మెరిసిపోతున్నాయి కదా, ఎంత అని అడిగితే ఆవిడ ఒక ఫ్లవర్ వచ్చేసి 30 రూపీస్ అని చెప్పారు. ఇక 30 రూపీస్ అన్నారు కదండి, 2 ఫ్లవర్స్ 50 రూపీస్కి ఇవ్వని అడిగితే, లేదమ్మా 30 రూపీసే, ఇంకా చాలా తక్కువ చెప్తున్నారంటే, సర్లే పర్లేదు, చూడటానికి చాలా బాగుంది, అంతేకాకుండా పెద్దగా కూడా ఉన్నాయి కదా అని చెప్పి 2 క్యాలీఫ్లవర్స్ అయితే తీసుకొచ్చేసాము. అందులో ఇది ఒక క్యాలీఫ్లవరేనండి, చూడండి ఎంత మంచిగా, చాలా అంటే చాలా ఎక్కువ క్వాంటిటీలో ఉంది. ఇంకా చాలా రోజులు అవుతుంది కదా క్యాలీఫ్లవర్ 65 చేసుకున్నాం ఈరోజు స్నాక్గా. పిల్లలు వచ్చే టైంకి ప్రిపేర్ చేసి పెడదామని అయితే ఇక ఫిక్స్ అయిపోయి మా అమ్మగారు అయితే మొత్తం నీట్గా కట్ చేసి ఇచ్చారు. చూడండి, క్యాలీఫ్లవర్లు మరి చిన్నగా కాకుండా, ఇదిగోండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా పెద్దగానే కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇవి ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాం కదా, డీప్ ఫ్రై చేసినప్పుడు ఇవి చాలా చిన్నగా అయిపోతాయి అన్నమాట. అందుకని క్యాలీఫ్లవర్స్ కొంచెం లావుగానే కట్ చేసుకోవాలి. మీ అందరికీ తెలిసే ఉంటుంది, కానీ నేను ఎలా చేస్తానో ఈ వీడియోలో అయితే మీకు చూపించేస్తాను. ఫస్ట్గా క్యాలీఫ్లవర్స్ మొత్తం కట్ చేసుకున్నాం కదా, ఇలా పీసెస్ లాగా. తర్వాత వాటర్ అయితే హీట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే క్యాలీఫ్లవర్లో ఏమన్నా పురుగు గట్రా ఉంటాయేమో కదా, అలాంటివన్నీ పోవడానికి వాటర్ అయితే బాయిల్ చేసుకొని, బాయిల్ అయిన వాటర్లో కొంచెం పసుపు అయితే వేసుకొని, ఆ పసుపు కలిపిన వాటర్లో ఈ క్యాలీఫ్లవర్లు అయితే వేసి జస్ట్ 1 మినిట్ అయితే పెట్టి తీసేస్తాను. ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ బాయిల్ వాటర్లో వేస్తే ఆటోమేటిక్గా క్యాలీఫ్లవర్ కొంచెం మెత్తగానే ఉంటుంది కాబట్టి 50% అయితే కుక్ అయిపోతుంది వాటర్లో వేసి 5 మినిట్స్ పెడితే. దాంతోపాటు పసుపుతో పాటు కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం. ఇక నెక్స్ట్ ప్రాసెస్ అయితే నేను చెప్పాను కదా, అది చూపించేస్తాను. ఇక నీళ్ళు అయితే బాగా ఇలా బాయిల్ అయ్యేటప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా క్యాలీఫ్లవర్ ముక్కలు, మొత్తం ఈ వాటర్లో అయితే వేసేసి ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టి అయితే వదిలేయాలి. ఈ మూత పెట్టి వదిలేసిన గ్యాప్లో ఒక క్యాబేజ్ కూడా 50% వాటర్, హాట్ వాటర్లో కుక్ అయిపోతుంది. అందులో ఏమైనా పురుగు అలాంటివి ఏమన్నా ఉంటే క్యాలీఫ్లవర్లో ముక్కల్లో నుంచి బయటకు వచ్చేస్తాయి అన్నమాట. ఇక ఈ క్యాలీఫ్లవర్ హెల్త్కి చాలా మంచిదండి. మనం మామూలుగా చికెన్ అలా తింటూ ఉంటాం కదా, దాంట్లో ఈక్వల్గా ఉండే ప్రోటీన్స్ ఏమైతే ఉన్నాయో క్యాలీఫ్లవర్లో కూడా ఉంటాయని నేను ఒకసారి అయితే విన్నాను. మీరు కూడా మీ ఇంట్లో క్యాలీఫ్లవర్, ఇప్పుడు సీజన్ అనుకుంటండి, ఎక్కడ చూసినా క్యాలీఫ్లవర్స్ అయితే దొరుకుతూనే ఉన్నాయి. ఇక బయట ఫుడ్ తినకుండా మనం ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తింటే చాలా అంటే చాలా హెల్తీగా ఉంటుంది. అంతేకాకుండా మనం చేసుకొని తింటాం కాబట్టి మనకి చాలా అంటే చాలా నచ్చుతుంది. క్యాలీఫ్లవర్ ముక్కల్ని అయితే మొత్తం ఇందులో వేసేసుకుంటున్నాను. ఇందాక నేను ఫాస్ట్గా మాట్లాడాను, ఎందుకంటే మా షాహి కొంచెం ఒంట్లో బాగాలేదు కదా, అందుకనే కొంచెం సతాయిస్తూ ఉందన్నమాట. ఎక్కడ తను నా మాటల్ని వినపడినివ్వకుండా ఏడుస్తుందా అనే టెన్షన్లో నేనైతే గబగబా మాట్లాడేశాను, ఏమీ అనుకోకండి. క్యాలీఫ్లవర్ ముక్కల్ని మొత్తం ఇందులో వేసుకుంటున్నాను. ఇదిగోండి, నేను వేసిన క్యాలీఫ్లవర్ ముక్కలు మొత్తం అయితే కరెక్ట్గా నేను ఏదైతే బాండీ తీసుకున్నానో దాన్ని ఫుల్గా అయితే అయ్యాయి. ఇప్పుడు వీటిని ఒక 5 మినిట్స్ అయితే వాటర్ని ఇలాగే సిమ్లో పెట్టుకొని అయితే ఉడకనిద్దాము. క్యాలీఫ్లవర్ మొత్తంగా ఉడకాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక 50% ఉడికితే చాలన్నమాట. ఎందుకంటే మళ్ళీ మనం తర్వాత క్యాలీఫ్లవర్ని డీప్ ఫ్రై కూడా చేసుకుంటాం కదా, అందుకోసం అన్నమాట. ఇదిగోండి, ఒక 5 మినిట్స్ అయితే పెట్టాను, చూస్తున్నారు కదా, ఇలా బాయిల్ అయితే వస్తుంది. ఇక గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసి
మీకు చూపిస్తాను చూడండి ఇది ఎంతవరకు కుక్ అయిందో. ఇదిగోండి, ఎక్కువగా ఏం కుక్ అవ్వలేదు, కొంచెం కొంచెం కుక్ అయిందనమాట. ఇలా కుక్ అయితే సరిపోతుంది. మరీ మెత్తగా కుక్ చేసేసుకున్నాం అనుకోండి, మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు మొత్తం తునకలుగా పొడిగా పడిపోతుంది అనమాట. క్యాలీఫ్లవర్ కొంచెం జస్ట్ అలా హాట్ వాటర్లో వేసి ఒక 5 minutes పెట్టుకొని అయితే దించేసుకోవాలి. ఇప్పుడు వీటిని అయితే నేను మొత్తంగా వడకట్టుకుంటాను అనమాట. చాలా వేడిగా ఉన్నాయండి వేయడానికి. ఈ క్యాలీఫ్లవర్ కానీ క్యాబేజ్ కానీ ఉడకపెట్టిన వాటర్ అయితే అసలు స్మెల్ అయితే బాగోదు, కానీ ఉడికిన తర్వాత టేస్ట్ అయితే బాగుంటుంది. మరి ఏం మహత్యమో ఏం మరి. మొత్తం క్యాలీఫ్లవర్ని అయితే డ్రైన్ చేసేసుకోండి. చేసేసానండి. చూడండి ఎలా పొగలు కక్కుతుందో. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని క్యాలీఫ్లవర్ 65కి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఎలా మిక్స్ చేసుకోవాలైతే ఇప్పుడు చూపించేస్తాను. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకున్నాము. అంటే మా ఇంట్లో ఉన్న దాంట్లో మిక్స్ చేసుకోవడానికి ఈ బేసిన్ అయితే చాలా చక్కగా యూజ్ అవుతుంది. ఈ బేసిన్లో అయితే ముందుగా మైదా పిండి, ఇదిగోండి ఈ కప్ ఉంది కదా, ఈ బౌల్కి తలకొట్టినంత మైదా పిండి అయితే వేసుకుంటున్నాను. తర్వాత ఇది వచ్చేసి బియ్యపిండి వచ్చేసి ఒక 3 టేబుల్ స్పూన్లు అయితే వేసుకున్నాను. తర్వాత 3 టేబుల్ స్పూన్ అంతా కార్న్ఫ్లోర్ పిండి అయితే వేసుకున్నాను. ఈ కార్న్ఫ్లోర్, బియ్యపిండి, మైదా పిండి 3 వేసుకున్నాను. కార్న్ఫ్లోర్, బియ్యపిండి ఒకే క్వాంటిటీలో వేసుకున్నాను. మైదా మాత్రం కొంచెం ఎక్కువ వేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని మొత్తంగా మిక్స్ చేసుకుందాం. ఇదిగోండి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నా కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇందులోనే మనము గరం మసాలా టేస్ట్కి అండి తగినంత నేనైతే ఒక టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను. తర్వాత జీలకర్ర, మిరియాలు ఈ 2 దంచి ఒక టీ స్పూన్ అయితే తీసుకున్నానండి. మిరియాలు వచ్చేసి ఒక 10 నుండి 15 వరకు మిరియాలు వేసుకున్నారు. ఎందుకంటే క్యాలీఫ్లవర్లో మిరియాల ఘాటు అనేది చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. దాంతోపాటు కొంచెం జీలకర్ర రెండు కలిపి కొంచెం పచ్చాగా స్మాష్ చేసుకొని అయితే వేసుకుంటున్నాము. దీంట్లోనే మనము ఉప్పు తగినంత ఉప్పు ఆల్రెడీ మనం క్యాలీఫ్లవర్ బాయిల్ చేసుకునేటప్పుడు వేసుకున్నాం కదండి, మనకి టేస్ట్కి తగినంత అయితే వేసుకుందాము ఉప్పు. ఇదిగోండి నేను ఇంతైతే వేస్తున్నాను. ఇప్పుడు మనం ఎంతైతే మ్యారినేట్ చేసుకోవడానికి వేసుకున్నామో ఇక్కడ ఫ్లోర్స్ మొత్తం వాటికి తగినంత అయితే వేసుకున్నాను. లాస్ట్లో మనం మిక్స్ చేసుకొని ఒకసారి మళ్ళీ ఉప్పు సరి చేసుకొని వేసుకోవచ్చు అనమాట ఫ్రై చేసే ముందు. ఇప్పుడు ఇందులోనే కారం అనమాట, క్యాలీఫ్లవర్స్కి ఎంత కారం అయితే పడుతుందో అంత కారం అనమాట. ఇదిగోండి నేను ఈ టేబుల్ స్పూన్తో అయితే 2 స్పూన్స్ అయితే వేస్తున్నాను. ఎందుకంటే క్యాలీఫ్లవర్ క్వాంటిటీ కొంచెం ఎక్కువగానే ఉంది, అందుకని కొంచెం ఎక్కువే వేస్తున్నాను అనమాట. ఆల్రెడీ మనం మిరియాలు వేసాం కదండి, సో ఆ ఘాటు కూడా ఉంటుంది, కొంచెం చూసుకొని వేసుకోండి. ఇప్పుడు మనం దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకుంటున్నాము. జస్ట్ టేస్ట్ కోసమే అండి, ఈ ఫ్లేవర్ కొంచెం బాగుంటుంది, ఎవరైనా అట్రాక్ట్ అవుతారు కాబట్టి జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకుందాము. ఇప్పుడు మనం దీంట్లోనే తగినన్న కొన్ని అంటే గట్టి పేస్ట్ లాగా అయ్యే వరకు కొన్ని నీళ్లు పోసుకొని అయితే టెక్స్చర్లో అయితే కలుపుకుందాము. మరీ పల్సగా చేస్తే క్యాలీఫ్లవర్లో కూడా వాటర్ ఉంటాయి కాబట్టి పల్సగా అయిపోతుందండి టెక్స్చర్. క్యాలీఫ్లవర్కి కోటింగ్ అనేది తగలదనమాట, అందుకని ఫస్ట్ కొంచెం పేస్ట్రీ లాగా ఉండేలాగైతే వాటర్ యాడ్ చేసుకుందాము. మనం క్యాలీఫ్లవర్ వేసి కలుపుకున్న తర్వాత ఒకవేళ మరీ గట్టిగా అనిపించినా కూడా జస్ట్ చేతి వేళ్ళతో అయితే వాటర్ చిలకరించుకుంటే సరిపోతుంది. పలచగా అయితే అవ్వకుండా చూసుకోవాలండి, ఎందుకంటే మనకి ఇది మెయిన్ కోటింగ్ క్యాలీఫ్లవర్కి ఇదే కాబట్టి ఈ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉండేలాగైతే చేసుకోవాలి. ఇదిగోండి చూడండి, ఇప్పుడు వీడియోలో చూపించినట్టు ఇలా అన్నప్పుడు ఒక ముద్దలా అయితే అవ్వాలి. అలా వరకు ఉంటే చాలండి, లేకుంటే పలచగా అయిపోతే కోటింగ్ అయితే సరిపోదు. కాబట్టి మనం ఇప్పుడు దీంట్లోనే
పక్కన ఉడకపెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని అన్నీ వేసేసుకోవాలి. చల్లగా అవుతుంది. ప్లస్ మనం కలిపెట్టుకున్న పిండి మొత్తం కూడా క్యాలీఫ్లవర్కి అయితే కోటింగ్ లాగా పనికి వస్తుంది. అదే అవుతుంది, అతుక్కుంటాయి అన్నమాట. మనం నేనైతే ఇంకొన్ని వాటర్ వేయాలనుకుంటున్నానండి. చూడండి ఎంత గట్టిగా ఉందో. సో మనం అంటే ముందైతే వేస్తే తీయలేం కదండి. సో అందుకని కొంచెం తక్కువ వేసుకున్న కలపగలం కానీ తీయలేం కదా, అది మా నాన్నగారు చెప్తారు. సో అందుకని ఇంకా దీంట్లో కొన్ని వాటర్ వేసుకొని మెత్తగా కాకుండా కోటింగ్ అయ్యేలాగా కలిపి పెట్టుకుందామండి. దీంట్లోనే తరిగిన కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా అయితే కొన్ని నీళ్లు చిలకరించుకుంటూ కలుపుకున్నానండి. ఇదిగోండి చక్కగా ఎంత మంచిగా కోటింగ్ అయింది చూడండి క్యాలీఫ్లవర్ ముక్కలకి. ముందే పేస్ట్లా చేసేసుకుంటే ఈ అంటదు. సో అందుకనే మనం వేసిన తర్వాత ఏమైనా వాటర్ ఉన్నా కూడా క్యాలీఫ్లవర్లో అవి వస్తాయి కాబట్టి మనకు సరిపోకపోతే కొన్ని నీళ్ళు లాగా వేసుకుంటూ కలుపుకోవాలండి చక్కగా. చూడండి ఎంత చక్కగా కలిసిందో. ఇప్పుడు మనం దీంట్లోనే తరిగిన కొత్తిమీర, వేసుకోవాలండి. ఇంకా కరివేపాకు మన ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే మనం లాస్ట్లో తాలింపు వేస్తాం కదండి దాంట్లో కూడా వేసుకోవచ్చు. సో నేను దీంట్లో అయితే స్కిప్ చేస్తున్నాను, దాంట్లో వేసుకుంటాను కాబట్టి. ఇదిగోండి చక్కగా కింద నుండి ఇలాగా లోపల నుండి కలుపుకుంటూ పైకి కిందకి ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం ఒక చిన్న కళాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని బాగా వేడి అవ్వాలండి. ఎందుకంటే మనం బాగా వేడైన తర్వాత వేసి తర్వాత మీడియం ఫ్లేమ్లోకి ఆయిల్ పెట్టుకొని ఫ్రై చేసుకుంటాం కాబట్టి ముందుగా ఆయిల్ బాగా వేడి అవ్వాలి. ఫస్ట్ ఇంకోటి మెయిన్ అండి, ఒకసారి మొత్తం కలిపిన తర్వాత మీరు ఒకసారి ఉప్పు చూసుకోండి. ఉప్పు కారం అంటే పిల్లలు తినాల్సిన వాళ్ళైతే కొంచెం కారం తక్కువే వేసుకుంటారు కదండి. సో అందుకనే సరిపోకపోతే మీరు వేసుకోవచ్చు. నాకైతే అన్నీ సరిపోయినాయి. ఇదిగోండి ఇప్పుడు మనం ఒక కళాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ అయితే వేసుకున్నామండి. ఇప్పుడు ఇది మన ఫ్లేము ఫుల్గా ఉండాలండి, వేడి అవ్వాలి కాబట్టి బాగా వేడి అవ్వాలండి ఆయిల్. అప్పుడు మన చక్కగా త్వరగా అయిపోతుంది మన క్యాలీఫ్లవర్ కూడా. వెయిట్ చేద్దాం కొంచెం సేపు మనమే. ఇదిగోండి ఇప్పుడు మనం ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చిన్న పీసెస్ అయితే టెస్ట్ చేద్దాము. ఇదిగోండి మనం వేసిన వెంటనే ఇలా బబుల్స్ వస్తే ఆయిల్ అయితే హీట్ అయిపోయినట్టే. ఇప్పుడు మనం ఇదే మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని పీసెస్ని అయితే వేసుకుందాము. క్యాలీఫ్లవర్ పీసెస్ని 1 by 1 అయితే వేసుకుందాము. ఇదిగోండి ఇలా పొడిగా వేసుకుంటే త్వరగా అయిపోతుంది. మనం ఒక్కొక్కటిగా వేస్తే చాలా టైం పడుతుందండి. ఇలా చేతి నిండుగా తీసుకొని ఇలా విడివిడిగా వదిలేస్తే చాలా తొందరగా అయితే మనం ఫ్రై చేసేసుకోవచ్చు. క్యాలీఫ్లవర్ అనే కాదు, వేరే చికెన్ అలాంటివి ఏదైనా పకోడీ అలా చేసుకుంటాం కదా, అలా చేసేటప్పుడు ఇలా విడివిడిగా వేసేస్తే ఆటోమేటిక్గా అవి విడివిడిగానే కుక్ అవుతాయండి. క్యాలీఫ్లవర్ ఇలా ఆయిల్ వేసామే లేదో మంచి స్మెల్ అయితే వస్తుంది. ఈ అరోమా చాలా బాగుంది. ఎందుకంటే మనం ఈ క్యాలీఫ్లవర్లో కొత్తిమీర కూడా మిక్స్ చేసాం కదా, కొత్తిమీర కూడా ఆయిల్ ఫ్రై అవుతుంది. దానివల్ల చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తుంది. మనం బయట నుంచి ఫుడ్ ఇలా తెచ్చుకొని తింటూ ఉంటామండి, కానీ బయట నుంచి తెచ్చుకున్న ఫుడ్ కన్నా మనం ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకుంటే మనకి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ కూడా రావు. అట్లానే మనం చేసుకున్నాం కాబట్టి చాలా తృప్తిగా తినొచ్చండి. ఇక ఒక సైడు మన క్యాలీఫ్లవర్ అయితే వేగుతుంది. ఇలా అటు ఇటు కలుపుకుంటూ అయితే మనం బాగా ఎర్రగా వేయించుకోవాలన్నమాట. ఆల్రెడీ క్యాలీఫ్లవర్ 50% కుక్ అయింది కాబట్టి మిగతా 50% కుక్ అవ్వాలి. పైన క్రిస్పీగా, లోపల జ్యూసీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది.
మీరు కూడా నేను చూపించిన పద్ధతిలో ఒకసారి మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే చెప్పాను కదా, ఇప్పుడు ఎక్కడ చూసినా క్యాలీఫ్లవర్స్ అయితే చక్కగా అమ్ముతున్నారండి. పెద్ద పెద్ద ఫ్లవర్స్. నేను 2 ఫ్లవర్స్ వచ్చేసి 60 రూపీస్కి తీసుకున్నాను అంటే చాలా రీజనబుల్ అనిపించిందండి నాకు. మా ఊళ్ళో ఇలాగే అమ్ముతారు, కానీ ఇక్కడ విజయవాడలో ప్రైస్ చాలా ఎక్కువగా ఉంటుండే, కానీ ఈరోజు ఈ ప్రైస్ నాకు వెరీ రీజనబుల్ అనిపించింది. మీరు కూడా మీకు ఎక్కడన్నా దొరికితే ఒక్కసారి క్యాలీఫ్లవర్స్ తీసుకొని నేను చూపించిన విధంగా రెసిపీ అయితే ట్రై చేయండి. మీరైతే ఈ రెసిపీకి ఫేవరెట్ అయిపోతారు. ఇదిగోండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్కి అయితే వచ్చేయాలి. చూడండి ఎంత క్రిస్పీగా కనపడుతున్నాయో. ఇప్పుడు మనం ఇది తీసుకొని ఇదే విధంగా అన్నీ మనం కలిపి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ పీసెస్ మొత్తాన్ని ఫ్రై చేసుకోవాలి. చూడండి, వేస్తున్నా కూడా క్రిస్పీ వచ్చి బౌల్లో పడితే ఎలా సౌండ్ వస్తుందో అలా వస్తున్నాయి. నువ్వు మాట్లాడుకుంటే ఇందులో మనం ఇష్టం ఉన్న వాళ్ళైతే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. బయట మనం స్ట్రీట్ ఫుడ్స్ తింటాం కదా, వాళ్ళు ఫుడ్ కలర్ యాడ్ చేస్తారు కాబట్టి అది కలర్ఫుల్గా కనిపిస్తుంది. మనం ఇంట్లోనే చేసుకుంటాం కాబట్టి ఫుడ్ కలర్ అయితే యాడ్ చేయలేదు. మీకు ఒకవేళ ఫుడ్ కలర్ వేసుకోవాలి అనిపిస్తే వేసేసుకోండి. ఇదిగోండి ఎలా వస్తున్నాయో సౌండ్. ఇలా క్రిస్పీగా అయితే ఉంటాయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇదిగోండి, ఇక ఇదే విధంగా మిగతా క్యాలీఫ్లవర్ మొత్తం అయితే ఫ్రై చేసేసుకోవడమే. ఇదిగోండి, ఇంత క్రిస్పీగా కనిపిస్తుంటే చూసి ఉండలేకపోక ట్రై చేసి తిన్నానండి. చాలా చికెన్ పీసెస్ తిన్నట్టయితే నిజంగా చెప్తున్నా, చికెన్ తిన్నట్టే ఉందండి. ఆగాక మా ఆయనకు కూడా తీసుకెళ్తున్నా 2 ముక్కలని చెప్పి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నాకు తెలిసి నేను మా మరదలు ఇవి ఫ్రై చేస్తూనే సగం తినేస్తాం అనిపిస్తుంది. మా పిల్లలు కూడా పెట్టేలా కనిపించట్లేదు. మేము అంత టేస్టీగా ఉన్నాయండి. ఇప్పుడు అదే విధంగా క్యాలీఫ్లవర్ మొత్తం అయితే ఫ్రై చేస్తాను. చూడండి ఎంత క్రిస్పీగా అయితే కనిపిస్తుందో. ఇంకా తర్వాత మనం దీనికి తాలింపు కోసము కరివేపాకు, పచ్చిమిరపకాయలు, చిన్నపాటి చిన్నుల్లిపాయి, దాన్ని ఉంచుకొని రౌండ్ పీసెస్గా అయితే తీసుకున్నాను. ఇక అదే బండిలో ఆయిల్ మొత్తం తీసేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ అంత ఆయిల్ అయితే ఉంచానండి. ఇది వేడైన తర్వాత మనం దీంట్లో ఈ 3 ఇంగ్రీడియంట్స్ అయితే వేసేద్దాము. తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత జస్ట్ ఇందులో నుంచి మంచి అరోమా వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసేసుకొని మనం ఏదైతే తయారు చేసి పెట్టుకున్నామో గోబీ ఫ్రైని ఇందులో కలిపేయడం అంతేనండి. చాలా అంటే చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోయి గోబీ 65 అయితే ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదైతే ఫ్రై అయిపోయింది. ఈ టెంపరింగ్లోనే మనం మొత్తం గోబీని అయితే ఇలా యాడ్ చేసేసుకుందాం. ఆహా, ఆ వెల్లుల్లిపాయలు ఆయిల్ వేసి ఫ్రై చేస్తున్నాం. ఎంత మంచి స్మెల్ వస్తున్నాయో. చాలా అంటే చాలా మంచి అరోమా వస్తుంది. ఇలా మీ ఇంట్లో కూడా మీరు కూడా తప్పకుండా ఈ గోబీ 65 అయితే తప్పకుండా ట్రై చేయండి. ఇక మనం ఇంటిల్లిపాది బయట తినాలంటే ఇలాంటి 65 గోబీ 65 100లో ఖర్చు అవుతుందండి. అదే చక్కగా మనం ఒక ఫ్లవర్ తీసుకొని 30 రూపీస్లో అయితే ఇంటిల్లిపాది మొత్తం అయితే తినొచ్చండి ఈ గోబీ 65. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేస్తారు కదా. ఇక దీన్ని మనం స్టార్టర్గా కూడా యూస్ చేసుకోవచ్చు, స్నాక్ లాగా కూడా తినొచ్చు. అంతేకాకుండా పప్పు అలా చారు ఏదైనా పెట్టుకున్నప్పుడు సైడ్ డిష్ నంచుకోవడానికి కూడా ట్రై చేయొచ్చండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక మా గోబీ 65 అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇక ఉంటామండి మరి. మా ఈ వీడియోని మీరు లైక్ చేయండి, మీకు కూడా నచ్చితే నలుగురికి షేర్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి వీడియోస్ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసుకునే రెసిపీస్తో మీ ముందుకి వస్తుంటాను. అంతవరకు ఉంటామండి మరి. అందరికీ హ్యాపీ డే.